వీళ్ళ మాటలు నీటి మూటలు అసొంటి శని ఆదివారాలు అమరావతిలో కాకుండా హైదరాబాద్లో ఉంటారా మరి వీళ్ళు? ఇక వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది ఏడాదికి 3 సిలిండర్లు మంచిగానే ఇస్తున్నాం అని చెప్తున్నారు, కానీ దాంట్లో కూడా చాలా బొక్కలు ఉన్నాయని ప్రతిపక్ష వాళ్ళు అంటున్నారు. ఇప్పటి వరకు ఒక్క కొత్త ఇటుక కూడా వేయలే, కొత్త ఆఫీస్ కూడా కట్టలే, బస్సులు తగ్గినాయి, తక్లీఫ్లు పెరిగినాయి. అట్లుంటది మరి కూటమి సర్కార్ తోటి. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. బడి పోరగాళ్ళు కదా ప్రోగ్రెస్ కార్డులు పట్టుకొని తిరిగినట్టు తిరుగుతున్నారు ఏపీ కూటమి సర్కార్ వాళ్ళు. మా 2 ఏళ్ల పాలనలా ఏపీని కడిగిన ముత్యం లెక్క, తొడిగిన బంగారు కడం లెక్క మస్తుగా డెవలప్ చేసినాం అని చెప్పుకుంటున్నారు. అయితే వీళ్ళ మాటలు నీటి మూటలు అసొంటి హామీలేమో ఇరగమరిగిచ్చి అమలేమో 1-2 చేస్తున్నారు అని కారడ్డాలాడుతున్నారు ప్రతిపక్ష పంక పార్టీ వాళ్ళు. అయితే ఈ 2 ఏళ్లలో ఈ కూటమి సర్కార్ వాళ్ళు ఏం చేసిర్రంటే కొన్ని పథకాలు అయితే చేసిర్రు. దాంట్లో ముసలోళ్లకు పింఛను 4,000 ఇస్తున్నారు, రోడ్లు కూడా మంచిగానే వేసిర్రు, తల్లికి వందనం కూడా ఏడాదికి 15,000 ఇస్తున్నారు. కానీ ఫస్ట్ ఏడాది వేయకుండా ఈ ఏడాది వేసిర్రు. దాంట్లో కూడా కొన్ని కోతలు ఉన్నాయని పడుతున్నాయి ముచ్చట్లు. దీపం పథకం కూడా మంచిగానే సక్సెస్ అయిందని చెప్పుకుంటున్నారు కూటమి సర్కార్ వాళ్ళు. ఏడాదికి 3 సిలిండర్లు మంచిగానే ఇస్తున్నాం అని చెప్తున్నారు, కానీ దాంట్లో కూడా చాలా బొక్కలు ఉన్నాయని ప్రతిపక్ష వాళ్ళు అంటున్నారు. ఈ ప్రతి మహిళకు ప్రతి నెల ఆడబిడ్డ నిధి కింద ఇస్తా అన్న 1,500 ముచ్చట అయితే అటే యాది మార్చిరు. ఇక యువగలం నిధి పథకం కూడా అటకెక్కిందని అంటున్నారు. నెలకు 3,000 నిరుద్యోగ భృతి అటే పోయింది. మహిళలకు ఫ్రీ బస్ అని పెట్టి బస్సులు తగ్గించిర్రు, బస్సులు తగ్గినాయి, తక్లీఫ్లు పెరిగినాయి. అట్లుంటది మరి కూటమి సర్కార్ తోటి. ఇక ఈ పథకాల ముచ్చట పక్కకు పెడితే ఏపీకి అమరావతి రాజధాని అని పార్లమెంట్ లో బిల్లు చేసుకున్నారు, కానీ ఇప్పటి వరకు ఒక్క కొత్త ఇటుక కూడా వేయలే, కొత్త ఆఫీస్ కూడా కట్టలే. అమరావతి మా రాజధాని అని ప్రతిపక్ష పోలికి కాకుండా కొంతమంది ఏపీ పబ్లిక్ కూడా అనిపించకపోవడానికి కారణం సీఎం బాబు, చిన్న సీఎం పవన్. శని ఆదివారాలు అమరావతిలో కాకుండా హైదరాబాద్ లో ఉంటారా మరి వీళ్ళు? ఇక వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది. మోడీ సార్ కూడా తెలంగాణలో కలిసిండు వీళ్ళను, అంటే హైదరాబాద్ లో కలిసిండు, కానీ అమరావతిలో గెలవలే కదా. అంటే వీళ్ళ పరిస్థితి ఏందో అర్థం చేసుకోవాలి మనం. ఇక ఈ 2 ఏళ్ల తిరుపతి లడ్డు పంచాయతీ అయింది, విజయవాడ కనకదుర్గమ్మ గుడి మెట్లు అడిగిండు మన పవన్ కళ్యాణ్ సారు. సనాతన బోర్డు కావాలని కూడా డిమాండ్ చేసిండు. హైదరాబాద్ వచ్చి తెలంగాణ తిట్టిండు మస్తుగా. ఇక బాబు సార్ ఏమో బడకచెర్ల పంచాయతీ పెట్టుకున్నాడు. పోలవరం అయితే అసలు కంప్లీట్ చేయలే. లోకేష్ అన్న రెడ్ బుక్ రాజ్యాంగం అని పంక పాటలను భయపెట్టిండు. ఇట్లా కూటమి సర్కారు మంచిగానే పాలన చేశారు ఈ 2 ఏళ్లలో. కానీ చిత్రం ఏంటంటే ఏపీకి సీఎం గున్నది బాబు సారే. ఈ బాబు సార్ ఎవరు? హిందూపురం ఎమ్మెల్యే గున్న సినిమా హీరో బాలయ్య సార్ వాళ్ళ బావ. చిన్న సీఎం గున్నది ఎవరు? సినిమా హీరో పవన్ అన్న. అయినా కూడా సినిమా ఇండస్ట్రీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతలేరు వీళ్ళు అని అంటున్నారు చాలా మంది. ఈ కొసకేందంటే ఈ 2 ఏళ్లలో ఏపీలో కూటమి సర్కార్ సూపర్ గేమ్ పనిచేయలే, అట్లని పురా గేమ్ ఫ్లాప్ కాలే, కానీ రేసు గెలవాలంటే ఉరకాలే. ఇంకో 3 ఏళ్ల దాకా కూడా గిట్టనే ఉంటే కష్టమే అని అంటున్నారు కూటమి పాలన రిపోర్ట్ చూసిన కొందరు రాజకీయ మేధావులు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.